ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మనం నియోజకవర్గంలో ఈ 16 నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఈ నియోజకవర్గానికి జీవనాడైనటువంటి రాళ్ళపాడు రిజర్వాయర్ జీకేఎన్ ఏదైతే గతంలో అది ఎప్పుడో 1.5 టీఎంసీ నీళ్లు అలాట్మెంట్ ఉన్నా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి 1/2 టీఎంసీ వాటర్ కూడా రాని పరిస్థితి. ఈరోజు మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతుల్ని కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో మేము మాట్లాడడం, దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఉదయగిరి శాసనసభ్యులు కలవడం, ఆ తర్వాత ఎవరైతే మన పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈరోజు కంప్లీట్గా జీకేఎన్ కంప్లీట్గా అది వైండింగ్ కార్యక్రమం కంప్లీట్ చేసి, గత ప్రభుత్వంలో మేము ఎందుకు చెబుతున్నామంటే మా చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది, ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఆలోచనలో విధానంగా మేము పనిచేస్తూ ఉన్నా. కానీ గత కొన్ని సంవత్సరాలు అయింది ఆ జీవో వచ్చి, మీరు కూడా దాన్ని అప్పటి ప్రభుత్వంలో ఓన్లీ మట్టి తీసేసి రాళ్ళు మళ్ళీ మొత్తం అక్కడే వదిలిపడిపోతే, తర్వాత మా ప్రభుత్వాలు మారినాయి, శాసనసభ్యులు మారినాయి కూడా ఎక్కడా కూడా దాన్ని పట్టించుకోకపోతే మేము ఈ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు సాగునీరు అందించే రాళ్ళపాడు ప్రాజెక్టుని మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సీరియస్గా పనిచేయించాలనే ఆలోచనతో కంప్లీట్ చేశాం. ఇవన్నీ కూడా గత 15 రోజుల నుంచి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు. అలాగే ఇంతకుముందు కూడా ప్రతి చిన్నదాన్ని కులాలకు ఆపాదించడం, పార్టీలకు ఆపాదించడం ఈ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రతి దాంట్లో ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా చాలా రోజుల నుంచి చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని 1 by 1 మాకు చేతైన వరకు, మాకున్న నాలెడ్జ్ వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. 1800 ఎకరాలు గర్భకండకిని ఒక మొండి పట్టు పట్టుకొని 16 నెలల్లోనే సీఎం గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని క్లియర్ చేసిన పరిస్థితి. కానీ ఆ తర్వాత డంపింగ్ యార్డు రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో 40 మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీని ఆ దుర్గంధంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఫస్ట్ లిస్టులోనే మన మున్సిపాలిటీని చేర్పించి మన పట్టణంలో మురికి లేకుండా చేయాలని ఒక ఆలోచనతో ఆ డంపింగ్ యార్డ్ని 70,000 టన్నులు ఉంటే దాన్ని క్లియర్ చేసే పరిస్థితి. కానీ దారకంపాడు ఇన్సిడెంట్లో కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు ఇమీడియట్గా ఆ తర్వాత రోజే నిందితులను అరెస్ట్ చేయడం, 307 బుక్ చేయడం, ఎక్కడా కూడా మన ఇన్వాల్వ్మెంట్ జీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటే దానికి కూడా కులం కార్డు కట్టి నాకు రకరకాలుగా మీరు అందరూ కూడా చూశారు. ఇప్పుడు ఎస్పీ గారు ఆమె ఒక కేసును పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత ఆమె మాట్లాడిన తర్వాతనే మనం మాట్లాడితే దానికి గౌరవంగా ఉంటుందని చెప్పి నేను ఒక స్టెప్ వెనక్కి తీసుకుంటే దాన్ని కూడా ఎమ్మెల్యే వాళ్ళ సామాజిక వర్గం అయ్యేసరికి, ఎమ్మెల్యే సామాజిక వర్గం అయితే వాళ్ళని 307 కేసు ఎందుకు కట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మనం కూడా ప్రజలకి చెప్పాల్సిన అవసరం మీడియా సోదరులకు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా బయట నుంచి వచ్చి అనవసరంగా ఇక్కడ కులం కార్డులు కులాల మధ్య గొడవలు సృష్టించాలని కూడా చూశారు, మీరు అందరూ కూడా గమనించిన పరిస్థితి. ఇవన్నీ కూడా నిన్న మేము ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక కమిటీని వేసి ఏం జరిగిందని చెప్పి 307 మర్డర్ కేసు, అదే 307 ఎక్కడా కూడా మనం ఈ విషయంలో పోలీసు అధికారులు కూడా క్లియర్గా మర్డర్ కేసు బుక్ చేశారు, వాళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీస్ సీజ్ చేశారు. పోలీసు వాళ్ళ విషయంలో కూడా ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ లేకుండా పనిచేస్తే వాళ్ళని కూడా అనుమానించే పరిస్థితి వస్తుందంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు కూడా నేను సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా సహనాన్ని కూడా పరీక్షించొద్దు. ఏదైనా వాస్తవాలు రాయండి, తప్పులేదు, అంతేగాని వాస్తవాలకి కంప్లీట్గా నెగిటివ్గా పోయి ఏదో ఒకటి మేము ఏది పెట్టినా చెల్లుద్దని అంటే అది మంచి పద్ధతి కాదు, అది మంచిది కూడా కాదు వాళ్ళకు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో మమ్మల్ని అందరినీ కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, మమ్మల్ని మిగతా నారాయణ గారిని, అలాగే హోమ్ మినిస్టర్ గారిని అందరినీ పిలిపించి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయొచ్చు మనం అని చెప్పి జనసేన పార్టీ నాయకులందరినీ కలిపి కూర్చోబెట్టి ఒక 1 అవర్ డిస్కషన్ తర్వాత
ఆయన పెద్ద మనసుతో వాళ్ళ కుటుంబానికి 10 ఎకరాల పొలం, 20 లక్షల అమౌంట్, ఏదైతే ఇంకొక యువకుడు భార్గవ్ అనే అబ్బాయికి దెబ్బలు తగిలితే ఆ యువకుడు కూడా 3 లక్షలు అమౌంట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారంటే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, శాంతి భద్రతలు ఆయన కాపాడాలి, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు. శాంతి భద్రతల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ ఆయన కమిట్మెంట్ ఆ విధంగా ఉంటుంది. దాన్ని కూడా మళ్ళీ వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి మనం ఎటుపోతున్నాం, సమాజం ఎటు తీసుకొని పోతున్నాం, మనం కూడా ఒకసారి విఘ్నులైన మనం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా చిన్న వయసులో నాకు ఒక శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో 2,50,000 మంది ఓటర్స్ ఉంటే కమ్మకులం ఉంది 50,000 ఉన్నారు, 45,000 ఉన్నారు. ప్రతి గ్రామంలో కమ్మకులంలో 2 గ్రూపులు ఉంటాయి. మీకు కూడా లోకల్గా మీ పత్రికా సోదరులందరికీ కూడా తెలిసిన విషయం. ఎక్కడా కూడా వన్ సైడ్గా ఉండే పరిస్థితి లేదు. మీరు అన్ని కూడా గమనించాలని, ఇవన్నిటికి కూడా మీరు కూడా తప్పుడు ఆలోచనలో ఉన్న వాళ్ళు మీరు కూడా మీ ద్వారా కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా, ఈ మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా ఈ నియోజకవర్గానికి ఏవైతే డెవలప్మెంట్ చేస్తే ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనే దాంట్లోనే మేము పనిచేస్తా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా స్వార్థంతో పనిచేయడం లేదని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఇక రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ చేసి సోషల్ మీడియాలో కనీసం వాళ్ళే ఒక ముస్లిం లేడీని కాపు సోదరిగా ఈ ఫేక్ ఐడీలు తయారు చేసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారంటే వాళ్ళ దిగదారుడు తనం ఏ విధంగా ఉందో మీరు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.